దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. చేరువచ్చిన మనమంతా కూడా నిల్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమమును ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయిన మా తండ్రి, నీ విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన ప్రేమను బట్టి 6వ మాసములో 2వ పరిశుద్ధ దినమందు రీతిగా నీ పాద సముఖములో మేము నిలిచుండి మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దాని నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై ఈ పరిశుద్ధ దినాన సముఖంలోనికి సిద్ధపాటు కలిగి వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. నాయన, ఇది ఆరాధన క్రమంలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన జరుగుతూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్య పఠనములో, విజ్ఞాపన ప్రార్థనలో, చెప్పబోతున్నటువంటి సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో మీ ఆత్మ తోడుంచండి. ఈ ఆరాధన నాయన కేవలము మీకు నామమునకు మహిమకరముగాను నాయన చేరవచ్చిన మా అందరికీ దీవెనకరంగా మలచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు దూరపరచండి. ఇదిగో నాయన, చేరవచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు చూస్తూ ఉంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలములో నీ పాద సముఖమునకు రాగలిగే నీ కృప అనుగ్రహించండి. ఈ ఆరాధన ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అదే రీతిగా నిల్చుండి 41వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 41వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణము మనమందరము కలిసి చదువుదాం, గమనించాలి. పేదలను కటాక్షించువాడు ధన్యులు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును.
వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రాగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇంట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులరా, మనం అందరూ కూడా అదే రీతిగా నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట పాడదాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమల్లను పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట. సర్వశక్తుని స్తోత్రగాండంబు సల్పరే జగ మెల్లను నిర్వహించుండు దశభారంబు నిత్యమేద రాజిల్లను. నిర్వహించుండు దశభారంబు నిత్యమేద రాజిల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకార్తను పడరే. వదనమీశ్వా వంచి దేవుణ్ణి వందనముతో వేడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుణ్ణి వందనముతో వేడరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరంబుగా దేవునిగా మీ స్వంతమున పూజింపరే. సాదరముగా దేవునిగా మీ స్వంతమున పూజింపరే. యదను విశ్రాంతింపరేషుని హెచ్చుగాను చేయరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయనకియరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయనకియరే. చావు పుట్టుక లేని వాడుగా సంతతము జీవించును. ఈవులిచుచు దండు వేడుమ నిష్ఠులను రక్షించును. ఈవులిచుచు దండు వేడుమ నిష్ఠులను రక్షించును. దాసులై దేవునికి నెదలో దర్పమును భోగల్పరే. యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము నిమరకమై దల్పరే. యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము నిమరకమై దల్పరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దశభారము నిత్యమేద రాజిల్లను. నిర్వహించును దశభారము
నిత్యమేద రాజిల్లను. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసములో 2వ పరిశుద్ధ దినం రీతిగా ఆయన పాద సముఖములో మనలను సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. మరి సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ధ్యానించే విధానములో ధ్యాన భాగంగా దేవుని వాక్య లేఖనముల నుండి ఆ భాగాన్ని మనము చదువుదాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనముల భాగాన్ని ఇదనపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని కుమార్తె లేపాక్షి వచ్చి చదివి వినిపిస్తుంది. తదుపరి ప్రశాంత్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కొరగా ఏర్పరచబడినటువంటి వాక్యం ఏంటంటే ఇర్మియా అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం చదువుతాం. 38వ వచనము 5 నుంచి 8వ వచనం చదువుతాం. అందుకు రాజైన సిద్కియా అతడు నివాసయమును ఉన్నాడు. రాజు మీకు అడ్డము రాజాలు అడుగును గాక. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మాల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యమున ద్వారాను కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కుషియుండగను ఎబేద్మెలకును శుండును వారి ఇర్మియాను గోతిలో వేసిరని సంగతిని విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, దేవాది దేవ యేసయ్యా, స్తోత్రం 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 తండ్రి, సర్వాధికారి, లోకరక్షక, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, స్తోత్రములు తండ్రి. నాయన గడిచిన వారం అంతయు మమ్మల్ని క్షేమంగా కాపాడి నాయన గత వారం పరిశుద్ధ ఆదివారం నుండి ఆదివారం వరకు మాకు ఏ బాధలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా తండ్రి, ఏవన్నీ తీర్చి తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి మేము ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించిన నా రాజా, నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారం మందు తండ్రి ఇంకా ఆరాధనకి ఎవరు రావాల్సి ఉన్నారో దేవా, వారు నైనా టైంకి మన మందిరంకి వచ్చి ఆరాధనలు నేను మొదటి ప్రార్థన నుండే వచ్చి ఉండాలని కోరుతున్నాం దేవా. నేను నీ బిడ్డలు దారిలో ఏ ఆటంకాలు రాకుండా, ఏ బాధలు, ఏ కష్టాలు రాకుండా తండ్రి నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తావని కోరుతున్నాం దేవా. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలు తండ్రి ఎంతమంది వచ్చున్నారో వారందరూ తండ్రి వారు ఏ తలంపులు, ఏ బాధలు, ఏ అక్కర్ల చేత తండ్రి నీ సన్నిధికి వచ్చి నేను నీ సమక్షంలో వేరుకుంటున్నారో వారి ప్రార్థనలు విని తండ్రి నువ్వు కార్యాలు జరిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే నేను ఈ ఉదయకాల సమయంలో నాయన మా వాక్య సందేశాన్ని చదివిని బట్టి తండ్రి, ఈరోజు మా దైవ సేవకులు చెప్తున్న సందేశాన్ని బట్టి తండ్రి వారిపై పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచి తండ్రి
ఈరోజు మంచి వాక్య సందేశాన్ని మేము వినులాగా చేస్తామని కోరుతున్నాం తండ్రి. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా అన్ని మరిచి తండ్రి నీ సన్నిధిలో నీ ముందు పెట్టిన తర్వాత మాకు చింత లేదు, బాధ లేదు, ఏమీ లేకుండా తండ్రి నీ సన్నిధిలో మేము ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించి ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా బిడ్డలందరూ తండ్రి పాటలు పాడారు, నీ సన్నిధిలో ప్రార్థనలు చేశారు తండ్రి. ఇక ప్రాముఖ్య సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి మంచి జ్ఞానం పెట్టి విని తండ్రి అలాగ మలుచుకునే భాగ్యాన్ని కలిగిస్తావని సర్వలోక పాప రక్షకుడు అయిన యేసయ్య పేరటి ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మంచిది. వాక్య భాగము చదివి వినిపించినటువంటి కుమార్తె లేపాక్షిని దేవుడు దీవించును గాక. విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి ప్రశాంత్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడి వచ్చి ఉంటే కనుక ఈ సమయంలో అవకాశం ఇస్తా ఉన్నాను. దేవుడు గడిచిన దినాలలో మీ జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలు, మేలులు ఏవైనా మరి మేము పొందుకున్నాము కనుక సాక్ష్యం చెప్తాము అనే ఆశ కలిగి సిద్ధపాటు కలిగి వచ్చిన వారికి అవకాశం ఇస్తా ఉన్నాను. సమయంలో మీ సాక్ష్యాన్ని సంఘం ఎదుట పంచుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి నా యొక్క వందనాలు, అయ్యగారికి కూడా నా యొక్క వందనాలు, సంగతులకు కూడా నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ దినమున మా నాన్నగారు మరణించే దినము మూడు సంవత్సరాలు పూర్తవబోతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపుటి దినము కూడా మా ఆయన మరణించే దినము 8 సంవత్సరాలు పూర్తవుతుంది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. 8 సంవత్సరాలు నా ఒంటరితనంలో దేవుడు నా పక్షాన తోడుగా ఉండి నన్ను నడిపించాడు, పోషించాడు. నా 2 కుమారులకి నన్ను పోషించే శక్తినిచ్చాడు. నాకు ఎంతో బలహీనతగా ఉన్నప్పుడు కూడా నేను కష్టపడి పోషించే శక్తి ఇచ్చాడు. అలాగే నా మనోహర అందరికీ తెలుసు, కూడా తెలుసు. కాకినాడ ప్రాంతానికి కోచింగ్కి వెళ్ళాడు, చదువుకోవడానికి వెళ్ళాడు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా నాకు బలహీనత నుంచి విడిపించినట్టు మీ అందరూ కూడా ప్రార్థన చేసి నాలో శక్తినిచ్చి వాళ్ళకు పోషించే శక్తినిచ్చే వరకు మీ అందరు కూడా ప్రార్థన చేయండి. మాకు ఏ సాయం లేక దేవుడి సాయంతో నేను ఒక్కదాన్ని ఒంటరితనంగా కష్టపడి నా కుమారులను పోషించే శక్తినిచ్చాడు. నాకు ఏ లోటు లేక నన్ను దేవుడు నా పక్షాన తోడుగా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, ఎదవరాల పక్షాన దేవుడు కొనియాడుతానన్నాడు సాక్ష్యంగా. నాకు అలాగే నా పక్షాన తోడుగా ఉండి నా బలహీనతలో కూడా తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడు యొక్క చిన్న సాక్ష్యము దేవునికి. మొన్నటి దినాన మరి రావాల్సిందే, మరి మొన్న వారం రాలేకపోయినాము. నోరంతా ఇదిలాగా అయిపోయి హాస్పిటల్లో 2 రోజులు ఉండిపోయినాను. దేవుడి దయ వల్ల ఇది తగ్గింది. ఇది చిన్న సాధ్యం దేవుడు దీవించును గాక. అలాగే బీపీ ఎక్కువైపోయింది, బీపీ షుగర్ ఎక్కువైపోయి పడిపోయినారు. దీని గురించి కొద్దిగా ప్రార్థన చేస్తారని చిన్న సాధ్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. లాస్ట్ సండే చెప్పి మళ్ళీ వచ్చానని ఇదవకండి. చిన్న సిచ్యువేషన్ జరిగింది. పాస్టర్ గారికి వచ్చారు. మా ఇంటి ముందు నుయ్యి ఉంది. మ్యాక్సిమం పాత వాళ్ళందరూ తెలిసే ఉంటుంది, ఎవరు కొత్తగా తెలియదు. నేను రావడానికి ముఖ్య కారణం కూడా అదే అని. ఎప్పటి నుండో పాప మా నాన్నగారు కూడా ఎన్నాళ్ళు అంటే మా తాతల టైంలో తీయించారు, కానీ ఇప్పుడు ఎవరు వాడిక లేదు. అది మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అయితే చాలా దగ్గర ట్రై చేసాం, గొడవలు అవుతున్నాయి, ఏం చేస్తున్నాయి. అయితే నేను ఒక మాట ఇచ్చాను అనమాట, మూయిస్తాను, మూయించి మేము ప్రజలకి ఏం ఇబ్బంది పెట్టను, బోరు తీయించి హ్యాండ్ బోర్ అలాగా వేస్తానని చెప్పేసి మాట ఇచ్చి చెప్పాను. 1,00,000 1,50,000 మీకేం బాధపడకండి, చేసే బాధ్యత నాది. వాళ్ళకి నమ్మకాలు లేకపోతే అడ్వాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత
వారికి తెలుసు తెలీదో నాకు తెలియదు, కానీ నేనైతే అన్నాను, ఒకటే అన్నాను, నేను ఏసై నమ్ముకున్నాను బాబు, మాట ఇచ్చి మాట తప్పను అనగానే మా వీధిలో సగం మంది నోరు పెట్టారు. అయితే లక్కీగా ఏమైందంటే నేను ఎవరి మాట వినకుండా ఢిల్లీ కొట్టాను. నేనే కొట్టుకుంటాను, ఎవరు కొట్టక్కర్లేదు. సగం కొట్టి గోడలు తిరగేసాను. వేసిన తర్వాత మట్టి వేసాను. వేసి ఊరు కూడా పిలిపించినప్పుడు పాస్టర్ గారికి పిలిపించాను. కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఒక 30 అడుగుల వరకు ఏంటంటే నుయ్యి కట్టుడు కాబట్టి చుట్టూ బెల్ట్ రాళ్ళు కట్టి ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ పాస్టర్ గారు వచ్చి ఆయిల్ వేసి ప్రార్థన చేశారు. దయ వల్ల అది 180 అడుగులకి బోరు పడింది పక్క. అది కొండరాయి కాబట్టి మంచి స్వీట్ వాటర్ కూడా వచ్చింది. అది దానికి నేను ఏం టెన్షన్ పడలేదు. అందరూ ఏటవుతుంది ఏం లేదు, అంత అయిపోతుంది, చక్కగా అయిపోతుంది. నేనేం పట్టలేదు. నేను నా మట్టి నేను కొట్టుకుంటున్నాను, ఏదో వినబడినట్టు నా కొట్టుకున్నాను, చేసుకున్నా. వెనకాల ఒక అమ్మ వచ్చి స్నానం చేసింది, నీకు స్నానం చేయిస్తాను అని చెప్పి అనేవాడు నేను. అంటే నాకు అనుకున్నదంటే అది మా నాన్న వల్ల అవ్వలేదు, ఎవరు బాధపడతారు. ఇంతకుముందు నుయ్య డిస్టర్బెన్స్ అప్పట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి పిలకపట్టి మేస్టర్ వాళ్ళ నాన్నగారు మా తాతగారు మంచి స్నేహితులు అనమాట. తీద్దాం రా అంటే సరే తీద్దామని తీయించారు. అది ఇప్పుడు ఏమైందంటే అలాగే అది పంచాయతీకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం అది అలాగని మనం ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. అది దేవుని దేవల్ల బోర్ పడింది. హ్యాండ్ పంప్ కూడా వేసాను. ఓపెనింగ్కి రెడీగా ఉన్నది. కొంతమంది ఉంటారు కదా ఓపెనింగ్ ఫోటో స్క్రీన్ కోసం, అది రెడీగా ఉంది. దేవుని కృప వల్ల అది ఒకటి అయింది. నెక్స్ట్ మీకు లాస్ట్ సండే కాకుండా ఆ లాస్ట్ సండే సాక్ష్యం చెప్పాను కదా, అదే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేది అని. ఊర్లో కూడా బాగా అనుకుంటున్నారు, ఎరా వెళ్దాం అంటే లేదా, మరి నేను లేదంటే చిన్న మైనస్ ఒకటి అయ్యింది. వాళ్ళు ఏమంటున్నారంటే మరి మీ దేవుడు నీతో మాట్లాడు, కొంతమందితో మాట్లాడలేదా అనుకొని అన్నారు. అది ఎవరు చూసి అన్నారో ఏంటో అనేది అర్థమైంది, కానీ దేవుని కృప వల్ల వారి మనసు కూడా మారిపోతే, ఎందుకంటే చెయ్యి చెట్టు చూపించారనమాట. అది చూపించి ఎరా నీకే మాట్లాడా వాడు మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపించింది. అది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లేరులే, ఉంటే కొంచెం వినుంటే ఏం మనసు మారుతుందేమని కొంచెం చూశాను. ఎందుకంటే చేయి పెట్టి చూపిస్తే నాకు అప్పుడు బాధ అనిపించింది. ఎవరు పట్టించుకోకపోతే బాధ లేకపోదును. అలాగే అందరూ మనసులు మారి దేవుడు మాట్లాడి అందరూ మంచిగా మారితే చాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం బట్టి దీన్ని బట్టి దేవుడికి థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం. ఇంక అబ్బాయి సాక్ష్యం ఏంటంటే పాపకి షుగరు బీపీ వచ్చింది. ఆ షుగరు బీపీతో చాలా అది బతుకుతుందని నమ్మకం కూడా లేదు. అలాంటిది ఒక రాత్రి 50,000 రూపాయలు అయిపోతే తండ్రి నాయన వాళ్ళ బిడ్డలకి తల్లిగా నువ్వు నిలబెడతావో తీసుకెళ్ళిపోతా నీ ఇష్టం తండ్రి, మాకు తోడు నీడ ఎవ్వరూ లేరు, ఉన్నది నాకు ఒక్కడే కుమార్తెని తండ్రి నాయన నీ చెప్తున్నాను, నీ చెప్తున్నాను, నన్ను నడిపించు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా బరువు అలాగే తండ్రిని నాకు కూడా చాలా బాగోలేదు. ఇప్పుడు ఆ పిల్లడు 2వ పిల్లడు చదువుతున్నాడు. ఆ చదువుతున్న పిల్లలకి డిగ్రీ అయిపోయింది, పాస్ అయినట్టు బాగానే ఉంది. అది చిన్న జాబ్ రావడానికి కూడా మీరు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళు జాబ్ రావడానికి కూడా సాయం చేయమని దేవుడు నాకు అందరూ కలిపాను. అదే కూడా నాది ఈ ఊరు కాదు, పాలకొండకి నాకు కన్నవారు ఊరు ఇది. కన్నవారు ఇది కానీ పర్వాలేదు, నేను ఎప్పటికప్పుడు వస్తే నాకు ఈ ఊరు ఎత్తి ఉండిలాగా మీరు అందరూ ప్రార్థించండి. ఏదో చిన్న ఇల్లు కుదిరేలాగా నేను ఇక్కడ, ఎందుకంటే అక్కడ నాకు ఎవరు లేరు పాలకొండలో. ఉన్నదాన్ని ఒక్కదాన్ని. ఆ చిన్న గొడవలో ఆ ఇల్లు ఉందంటే ఆ పేరు మీదే ఉంది. అది దానికోసం ఇంకేదో అంతకు ముందు ఏదో బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు ఇంటికి వచ్చి ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది రాకుండాను పాప పేరు మీద అన్నీ ఉన్నాయి. ఇంటి పన్ను ఉంది, పట్ట ఉంది, కరెంట్ బిల్లు అన్ని పాప పేరు మీదే ఉంది, జగదీశ్వరి పేరు మీదే ఉంది. కానీ అదంతా ఏ గొడవలు లేకుండా ఆ ఇల్లు వాళ్ళు రాకుండా ఉండమని, దాని ఇల్లు దాని హక్కులు దానికి తగిలిపరచమని మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని. దేవుడికి సాధ్యం, మొత్తం సాధ్యమే, సాధ్యం కాదు ఇంకేం లేదు. నా సమస్యలు ఎన్నో తీరినాయి. ఇప్పటికీ బాగానే ఉన్నాము. అలాగే పాప కూడా శుభ్రంగా ఉండమని, దానికి ఆరోగ్యంగా అసలు మన అంటే నాకు ఎక్కడెక్కడెక్కడో ఇల్లు కుదిరేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ఊరు నాది, నా కుటుంబం పెద్దది. ఎక్కడో ఇక మా అనిలు కూడా మా తమ్ముడు అవుతాడు నాకు. అయితే ఈ కుటుంబంలో ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అక్కడ ఎవరు లేరు, ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి అని మా పిల్లల అందరూ అది ఇక్కడ ఉన్న వాళ్ళను నేను మొడ్డోలేము. నా కుటుంబం పెద్దది ఇక్కడ, అందుకని మీరు ఇక్కడ ఉన్నలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి సమయంలో అందరూ లేచి నిలబడదాం. చెప్పండి సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చేటువంటి చక్కటి శ్రేష్టమైన సమయంలో అందరం కూడా నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఆలోచించొద్దు. దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి సమయంలో మరి ప్రియులు మన సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు మనలను స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో కలిసి చపలు కొడుతూ ఆరాధనలో మనము ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తూ, మరి మనం ఎక్కడా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మరి యొక్క స్తుతి ఆరాధన నిలబడదాం. మరి బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. నిజమే, దేవుని తాలూకు కృప లేకపోతే చెప్పిన ప్రతి సాక్ష్యంలో కూడా మరి దేవుడు ఈ విధంగా నిలబెట్టాడనే ప్రతి ఒక్కరు చెప్పారు. అదేవిధంగా మాకు నమ్మకం ఉంది, దేవుడు తప్పక దీన్ని చేస్తాడు అనే కూడా వాళ్ళు తెలియజెప్పారు. కాబట్టి మనం కూడా ఇట్టి అర్హత మనకి ఉంది, నిల్చున్నాం. మనం ఎక్కడా ఆలోచించకుండా ఈ స్తుతి ఆరాధనలో మనం పాలు పంచుకుందాం. మరి స్తుతి ఆరాధన ఎప్పుడు చేస్తున్నాం, కానీ మనకి స్తుతి అంటే ఎలా ఉండాలంటే మన యొక్క స్థితిని మార్చేదిగా ఉండాలి. జాగ్రత్తగా గమనిద్దాం. స్తుతి మన స్థితిని మార్చేదిగా ఉండాలి. మరి ఈ స్తుతి ఆరాధన వల్ల నీ పరిస్థితి ఏమవ్వాలంటే తారుమారు చేయాలి. ఏదైతే నువ్వు కోల్పోయావో అది మరలా లేకుండా ఈ స్తుతి ఆరాధన చేయాలి. దేని నిమిత్తమైతే నువ్వు అనునిత్యము బాధపడుతూ ఉన్నావో అది లేకుండా ఈ స్తుతి ఆరాధన మరి ఈరోజు ఈ యొక్క ఆదివారం మన యొక్క స్థితిని మార్చాలి. మరి ఇక్కడ మనం నిల్చున్నామే, మరి దేవుని యొక్క కృప లేకపోతే ఇట్టి స్థితి మనకి వచ్చేది కాదు. మనకి అనేక సమస్యలతో మనం ఇక్కడ నిలిచి ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. వేదన పోయి ఆవేదన పోయి ఒక ఆనందాన్ని ఇచ్చే సమయమే ఈ స్తుతి ఆరాధన. తృప్తి మనకి ఇవ్వాలి. మరి అందరం కూడా మరి కలిసి ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా, మన యొక్క బంధువులు ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నారు, మన యొక్క స్నేహితులు ఆ యొక్క ప్రదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క మంచి స్థితి నీకు మాత్రమే కాదు, మరి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వారికి మాత్రం కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందరం కూడా మరి కలిసి మరి ప్రార్థన చేస్తూ ఎక్కడా ఇటువంటి ఆలోచన లేకుండా మనందరం కూడా కలిసి ఈ యొక్క పాటని మనం పాడుదాం. ఎందుకంటే మనం యేసయ్య తాలూకా ప్రేమ లేకపోతే, మరి అనుక్షణం మనల్ని దేవుడు కాపాడకపోతే మనకి ఈ స్థితి ఉండదు. మరి ఎడబాయిని కృప యేసు ప్రభు మనకి ఎప్పుడంటే నిత్యము మన కృప ప్రేమ చూస్తూనే ఉంటుంది. మనకి శోకాలు ఇచ్చిన, కష్టాలు ఇచ్చిన, నిరాశ నిస్పృహలు కూడా ఉన్న మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుని తాలూకా కృప. దేవుడు నా చేయి విడువడు. స్తుతి మనకు పరలోక రాజ్యంలట ఎప్పుడు కూడా నిత్యము దూతలు ఆ విధంగా మరి స్తుతి చెల్లిస్తూ ఉంటారట. స్తుతి స్తుతి అనేసి నిత్యము కోటాని కోటి దూతలు పరలోక రాజ్యంలో ఎప్పుడు వారి తాలూకా పని అదే. అలాంటిది మనం మరి మనల్ని ప్రేమించి ఈ లోకంలో ఎన్నో ప్రమాదాలు చూసాం, అయినప్పటికీ కూడా మరి ఎంతో మనకి కాపాడుతూ ఇట్టి స్థితి మనకి ఎప్పుడు కూడా మన చెయ్యి విడవలేదు. మరి నీకు అనారోగ్యంగా ఉన్నా, జ్వరంతో బాధపడుతూ ఉన్నా, ఉద్యోగాల్లో సమస్య ఉన్నా, ఏదైనా చిన్న చిన్న వ్యాపారంలో సమస్య ఉన్నా, నీ ఇరుగు పొరుగు వారితో కూడా సమస్య ఉన్నా, నీ ఆటో ప్రయాణం చేస్తున్నా కూడా సమస్య ఉన్నా, అనునిత్యము కూడా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్థితి దేవుడు కల్పించిన విధానం బట్టి ఒక్కసారి ఎక్కడా ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరి మట్టు వాళ్ళు దేవునికి ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ఈ స్తుతి ఆరాధనలోకి మనందరం కూడా రావాలని మీ అందరికీ ప్రేమపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా పెదాలు విప్పుతూ ప్రార్థన చేద్దాం. నీకు ఏదైతే సమస్య ఉందో, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఇక్కడ తిరుగుతా ఉంది. దేవుడు మనల్ని కూడా అదేవిధంగా మనం ఆరాధన చేసుకుందాం. నిజమే, ఇంకా మరి స్తుతి ఆరాధనలో దేవుడు నిన్ను చూశాడు, నన్ను చూశాడు, మన సంఘాన్ని అంతా పరిశీలించాడు. కాబట్టి ఎటువంటి నిరాశ నిస్పృహ
మన దిలోకి రాదు, సాధనకు అలాంటి ధైర్యం లేదు. కాబట్టి మనందరూ కూడా ప్రార్థిస్తూ సంతోషంతో ఈ స్తుతి ఆరాధన నిలుపుతాం. మీకే స్తుతి స్తోత్రం నాయన. బిడ్డ చేసినటువంటి స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు ప్రభా. ఎంతో మంది కన్నీటితో ప్రభా మరి ఆరాధన చేశారు ప్రభా. ఆ కన్నీటిని తుడిచే రాబోతుంది ప్రభా. ఆ యొక్క గృహాల్లో ప్రభా ఆనందాన్ని నింపమని వస్తున్నాను. లోకంలో ఉండే అలసలు వచ్చినప్పుడు నేను భయపడను, ఎందుకంటే నాకే వీడు అనే ధైర్యంతో ప్రభా స్తుతి ఆరాధన చేసిన దాన్ని బట్టి వందనాలు తెలుస్తూ ఇలాంటి స్తుతి ఎల్లప్పుడూ నేను మా సంఘము మా కుటుంబాలకు ఇలాగన సహాయం దయచేయమని మా ప్రభువుని పేరట అతివయంతో ప్రతిభాలి వేడుకొంచున్న మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నిశ్శబ్దం కూర్చుందాం. అందరం కూడా దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం. ఎవరు కూడా ఎట్లాంటి అనాలోచన కాకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడతాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసంలో 2వ పరిశుద్ధ దినం ఈ రీతిగా ఆయన పాద సముఖములో మనమందరం కూడా ఉండడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయన యొక్క ఉన్నతమైన నామమునకి ఘనత కలుగును గాక. చేరవచ్చిన మీ అందరూ సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో పరిశుద్ధ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 10 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మధ్యలో ఈ భాగంలో నుండి శ్రేష్టమైన మాటలను మనము ధ్యానం చేద్దాం. ఈ భాగంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎబెద్మెలెకు. జాగ్రత్తగా గమనించాలి. చదవబడినటువంటి ఈ 5, 6, 7, 8 వచనాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎబెద్మెలెకు. జాగ్రత్తగా గమనిద్దాం. ఎబెద్మెలెకు అనే మాటకు అర్థం ఏంటనంటే రాజు యొక్క సేవకుడు. ఈరోజు ఎబెద్మెలెకు జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన గుణలక్షణాలు, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనము కొన్ని ధ్యానం చేద్దాం. ఈ సంఘటన ఈ సందర్భము ఏంటి అనంటే, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఇర్మియా భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేస్తూ దేవుని ఉగ్రతను గురించి ప్రకటిస్తున్న సమయంలో రాజు అయినటువంటి సిద్కియా ప్రజల యొక్క మాటకు సమ్మతించి ఇర్మియాను చంపడానికి అనుమతిని జారీ చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 38వ అధ్యాయము ప్రారంభం నుంచి చూడండి. మొదటి వచనం ఒకసారి చదవండి, బైబిల్ తెరిచిన వారు. ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళేవారు బ్రతుకుదురు. దాని చూడు. ఆ తర్వాత రెండవ చివరి మాటను చూడండి. అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు ఇర్మియాకు వ్యతిరేకంగా కొంతమంది బయలుదేరి ప్రధానులు అనే మాట. ఈ మనుష్యుడు ప్రజల యొక్క నష్టాన్ని కోరుతా ఉన్నాడు. ప్రజలను ఏమాత్రం కూడా సంతోషంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏమాత్రం ఈ వ్యక్తికి
రాసినప్పుడు 5 వచనంకి అన్నాడు అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాడు. చూడండి, మంచి ప్రకటించడం ఒక వ్యక్తిని చంపడానికి ఆలోచన చేస్తున్నప్పుడు రాజు సహితం ఏమన్నాడంట, ఓకే మీరు అడిగిన దానిని నేను అనుమతిస్తున్నాను, మీరు ఏ పని చేసినా కూడా నేను ఆటంకము చెప్పను, మీరు చంపుతారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీకైతే పూర్తిగా హక్కు ఇచ్చేసిన అతని మీద. అది అన్నారు కదా, అతడు మీ వశం ఉన్నాడు, మీ ఇష్టం. అయితే ఆ తర్వాత వశం మనం చూసినప్పుడు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం వ్యక్తి ఎబెద్మెలెకు. ఇతడు పేరుకు తగినట్టుగానే తన జీవితాన్ని కొనసాగించిన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. యెరూషలేములో రాజు అయినటువంటి సిద్కియా భవనములు పనిచేసేటువంటి ఒక కూషు దేశస్థుడు రాజు దగ్గర పనిచేసిన ఒక సామాన్యుడైన సేవకుడు అయినప్పటికీ కూడా దేవుని ప్రవక్త అయినటువంటి ఇర్మియా అన్యాయంగా పట్టుబడ్డాడని, ఇర్మియా మీద అన్యాయంగా ప్రచారం జరుగుతుందని, ఇర్మియాను అనవసరంగా అన్యాయంగా అక్రమంగా చంపడానికి ఇష్టపడుతున్నారని చెప్పి విని ఆ చదివిన వాక్య భాగంలో రాజు వెళ్ళి చెప్పేది ఏంటంటే, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుష్యులు చేసినంత కూడా అన్యాయం. అతడున్న చోట ఆకలి చేత చచ్చిపోతాడేమో, పట్టణంలోనైనను ఇంకా రొట్టెలు లేవు. రాజు దగ్గర ఉన్న ప్రధానులందరూ కలిసి ఇర్మియా మీద అన్యాయమైనటువంటి ప్రచారం చేసి రాజు అనుమతితో ఏం చేశారంట, నీళ్లు లేని బురదలో పడేశారు. అయితే ఈ ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, అయ్యా వీళ్ళు చేసిన పని అన్యాయం. ఆ వ్యక్తి ఎవరని చెప్పాను, అతడు ఒక సామాన్యమైన రాజు ఇంటిలో పనిచేసేటువంటి సేవకుడు. ఒక యజమానికి ఆ ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తి ఎదురు సమాధానం చెబితే, లేక రాజు ఇష్టపడిన దానిని ఇది కాదు, ఇది మంచిది కాదు, నువ్వు చేసిన తప్పు అని చెబితే ఆ మనిషి సంగతి ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, మనందరిపైన ఒక అధికారి ఉంచాడు దేవుడు. ఆ అధికారి జారీ చేసిన మాటను బట్టి తిరిగి మనము మీరు మాట్లాడిన తప్పు, మీరు చేసేది అన్యాయం అన్నామని అనుకోండి, ఎక్కడ ఉంటాం మనం? అప్పుడు ఎక్కడ ఉంటాం కదా మనకు తెలుసు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఎబెద్మెలెకు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, వాస్తవానికి ఇర్మియాకు ఎబెద్మెలెకు ఎలాంటి సంబంధము లేదు. జాగ్రత్త గమనించాలి ఇక్కడ ఈ మాట. ఎబెద్మెలెకు ఇర్మియాకు ఎలాంటి సంబంధము లేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇర్మియా దేవుని పక్షం నిలబడి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఎబెద్మెలెకు అనే వ్యక్తి రాజభవనంలో పనిచేసే ఒక సామాన్యుడైన సేవకుడు. ఈ ఇర్మియా ప్రవక్తకు ఈ వ్యక్తి ఎలాంటి సంబంధం లేకపోయినా జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ప్రశ్నించడానికి తన ప్రాణాలను సహితం తెగించాడు. ఈరోజు అంటే చెప్పాను కదా ప్రారంభంలో, తన పేరుకు తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. రెండో మాట ఏంటంటే, ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తి నమ్మకత్వానికి మారుపేరు. గమనించాలి. ఆ కాలంలో యోధా అధికారులందరూ, మనం చదివిన ఆ మాటలో యోధా అధికారులందరూ కూడా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 3-4 వచనాల్లో ఆ ప్రధానుల పేర్లు ఉన్నాయి. జాగ్రత్తగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అధికారులందరూ కలిసి ఇర్మియాని చంపాలనుకున్నారు, కానీ ఈ సేవకుడు మాత్రం భయపడకుండా ఇర్మియాను రక్షించడానికి సిద్ధపడ్డాడు. ఆ 9వ వచనం మనం చదివాం కదా, ఏమన్నాడు, అయ్యా ఈ మనుషులు చేసింది అన్యాయం, మీ దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట కూడా అన్యాయమే. కారణం ఏంటి తెలుసా, ఇర్మియా ప్రవక్త ప్రకటించిన మాటలలో ఎలాంటి దోషము లేదు. అతడు దేవుని పక్షం నిలబడి ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు, దేవుని పక్షం నిలబడి ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. కానీ ఈ ప్రధానులు నీ దగ్గరికి వచ్చి అతని మీద అన్యాయమైన మాటలు పలికారని చెప్పినప్పుడు రాజు అతనికి అనుమతి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఏమన్నా చూడండి, చదవండి. తర్వాత, అందుకు రాజు నువ్వు ఇక్కడ నుండి 30 మందిని తీసుకుని వెళ్ళి ప్రవక్త అయిన ఇర్మియా చావక ముందు
అతని గోతులో నుండి అతన్ని తీయించుమని కూషీయుడకు ఎబెద్మెలెకునకు సెలవిచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, భయపడకుండా ఇర్మియాను రక్షించడానికి మాట్లాడినప్పుడు రాజు సహితము వెంటనే ఏ రాజు అయితే ఇర్మియాను చంపడానికి అనుమతి ఇచ్చాడో, ఏ రాజు అయితే ఇర్మియాను హింసించడానికి అనుమతి ఇచ్చాడో అదే రాజు మరలా తిరిగి ఇర్మియాని రక్షించడానికి, ఒక సామాన్యుడైన సేవకుని మాట వినడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, గమనించాలి. తర్వాత అన్న చూడండి, 30 మంది వెంట పెట్టి తీసుకుని వెళ్ళి అని చెప్పినప్పుడు ఎబెద్మెలెకు వచ్చిన అన్నట్టు అక్కడ ఒక మాట తర్వాత చదవండి. తనతో పాటు 30 మంది మనుషులతో పాటు పాత బట్టలు, చినిగిపోయిన గుడ్డలు ఉపయోగించి ఇర్మియాను గోతును పైకి తీయడానికి అది వచ్చాడు. అంటే ఆ పేరులోని సేవకుడు అనేటువంటి మాటకు అతడు పూర్తిగా న్యాయం చేశాడు. ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనందరి మీద గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నాడు. గమనించాలన్నమాట. దేవుడు మనందరి మీద ఏం పెట్టుకున్నాడు? చెప్పాలి. ఏం పెట్టుకున్నాడు? నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. దేని కొరకు? చెప్పాలి. మనమందరం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాం కదా. ఎందుకొరకు? అదే చెప్పండి. మనందరం దేవుని మీద నమ్మకత్వం పెట్టు. ఎందుకు? ఎలాంటి పరిస్థితులైన దేవుడు నన్ను విడిపిస్తాడు, లేక నన్ను కాపాడుతాడు, లేక నన్ను దీవిస్తాడు, ఇంకా చాలా రకాలు. మరి దేవుడు నీ మీద, నా మీద పెట్టుకున్న నమ్మకం ఉంది. ఏమంటే ఎందుకు నమ్మకం పెట్టుకున్నాడు ఆయన? మన విషయం చెప్తాను కానీ దేవుని విషయం చెప్పట్లేదు. దేవుని యొక్క నమ్మకత్వం ఏంటంటే, నా కొరకు లోకాన్ని విడిచిపెట్టేశాడు, నా కొరకు లోకం నుండి వేరుగా జీవించక ఇష్టపడ్డాడు, ప్రత్యేకపరచబడ్డారు, నా కొరకు కడ వరకు వీళ్ళు నమ్మకస్తులుగా జీవిస్తారు, నేను ఏర్పాటు చేసిన స్వాస్థ్యములో వీళ్ళు ఖచ్చితంగా రావాలి అనేది దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం. మరి నమ్మకత్వానికి అనుగుణంగా మన ఆత్మీయ జీవితము నమ్మగలం. ఎందుకంటే మనం దేవుడి నమ్మకం చూడండి, ఇక్కడ ఈ ఎబెద్మెలెకు వ్యక్తి రాజు ఇంటిలో పనిచేసి ఎంత నమ్మకంగా ఉన్నాడో, అదే సమయంలో దేవుని ప్రవక్తనుడు ఇర్మియా పట్ల కూడా అదే నమ్మకాన్ని ప్రదర్శించాడు. ఏమండి, ఎబెద్మెలెకులో ఉన్నటువంటి మరొక సుగుణం ఏంటనంటే, మనుషుల పట్ల అతడు కరుణ కలిగిన వాడట. రెండోది ఏంటనంటే, ధైర్యానికి నిదర్శనం. ఎబెద్మెలెకు అంటే కరుణకు, ధైర్యానికి నిదర్శనం. ఇర్మియా ప్రవక్త ప్రాణాపాయం ఉన్నప్పుడు, ప్రమాదం ఉన్నప్పుడు తన ప్రాణాలకు తెగించి రక్షణ ఈ కూషు దేశస్తున్నటువంటి ఎబెద్మెలెకు దేవుని దృష్టిలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రోజు మన ఎన్నో సందర్భాల్లో ఏమండి, ఇంతకాలం మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మెచ్చేటువంటి ఒక గొప్ప పని ఏదైనా మనం చేయగలిగాము, దేవుడు సంతోషించగలిగేటువంటి ఒక మంచి పని ఏదైనా మనము చేయగలిగామా? ఒకసారి నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదండి, ఎవరికి వారమే ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటి తెలుసా? ఈ వ్యక్తి చెప్పిన ప్రారంభంలో ఇర్మియాకు ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదు. కేవలము దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అన్యాయంగా చంపబడుతున్నాడు, అన్యాయంగా హింసించబడతాడని చెప్పి కేవలము దేవుని సేవకుని రక్షించడానికి ఇష్టపడిన వ్యక్తి. అందుకే ఆ మాట చెప్పాను, ఆ ప్రవక్తను కాపాడటం ద్వారా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలము జాలి గలవాడు మాత్రమే కాకుండా, ఏమండి, ఇశ్రాయేలీయుడు కాకపోయినా కూడా ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాను అతడు గట్టిగా నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. వాస్తవానికి అతడు ఇశ్రాయేలీయుడు. నేను చెప్పాను, కూషీయుడకు ఎబెద్మెలెకు అనే మాట ఉంది అక్కడ. నేను చదువుతున్నా చూడండి. కూషీయుడకు ఎబెద్మెలెకు అనే షండు వారు ఇర్మియాను గోతులో వేసిరన్న సంగతి విని రాజు నగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేశారు. ఇశ్రాయేలీయుడు కాదు కానీ
ఇశ్రాయేలు దేవుని గట్టిగా నమ్మినవాడు. చూడండి 39వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ఆ ప్రక్కనే నీవు నన్ను నమ్మికొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట దేవుడు ఎబెద్మెలెకు గురించి చెప్పినటువంటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, అతని ధైర్యానికి మూలం ఏంటనంటే దేవుని మీద అతనికి ఉన్నటువంటి బలమైన నమ్మకం. రోజు మనకి ధైర్యం ఉందా, నమ్మకం ఉందా? చెప్పాలి. ఎవరికి వారం ప్రశ్న. దేవుని గురించి, దేవుని పని గురించి, దేవుని సంఘాన్ని గురించి నమ్మకం ఉందా, ధైర్యం ఉందా? ఏమండి, ఇక్కడ ఎబెద్మెలెకులో ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే రాజు దగ్గరికి వెళ్ళే. దానికి మూలం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైనటువంటి బలవంతుడైన దేవుడైన యెహోవాను అతడు గట్టిగా నమ్మాడు కనుకనే ఆ నమ్మకమే రాజు దగ్గరికి. మనము దేవుని మీద పెట్టుకున్న మన నమ్మకము, దేవుని మీద మనకున్న విశ్వాసము మనల్ని ఏ విషయాల్లో ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. ఒక్క విషయంలోనైనా నేను దేవుని కొరకు ధైర్యంగా ఉండగలను అనే తీర్మానం మనలో ఎంతమందితో గమనించాలి ప్రియా దేవుని సంఘం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎబెద్మెలెకు ఉన్నటువంటి మరొక గొప్ప లక్ష్యం ఏంటంటే మౌనాన్ని విడిచినటువంటి ధైర్యవంతుడు. అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండలేకపోయాడు. ఈరోజు మన కళ్ళ ముందు ఎంత అన్యాయం జరుగుతున్నా మనం మౌనంగానే ఉంటుంది. అది మనకు కానివ్వండి, సంఘ విషయంలో కానివ్వండి, సమాజం కానివ్వండి. ఎబెద్మెలెకు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి తమ మౌనాన్ని విడిచిపెట్టాలి. అదే చెప్తున్నాను, మౌనాన్ని వీడి ధైర్యవంతుడు ఆయన. ఇర్మియా ప్రవక్త కేవలము ప్రజలను హింసించినందుకో, ప్రజలకు చెడ్డ మాటలు చెప్పినందుకో, లేక ప్రజలను తప్పు త్రోవ నడిపిస్తున్నట్టుకో వారు చంపాలనుకోలే. కేవలము దేవుని వాక్యాన్ని ప్రకటించినందు వల్లనే అధికారులు గోతులు వేసి చంపాలనుకున్నారు. ఆ సమయంలో ఈ వ్యక్తి ఏమండి, అధికారులందరికీ వ్యతిరేకం. చూడండి, రాజు కింద 9 ప్రధానులు, వీరందరికీ వ్యతిరేకంగా ఒక సామాన్యుడు వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తి పరిస్థితి మనం ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు మనకున్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, వారి కింద ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఏ ఒక్కరి ముందైనా మనము ధైర్యంగా కొన్ని విషయాలు చెప్పినా మన పరిస్థితికి ఆ లిస్టులో మనం ఉండం. ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. అంటే చంపేస్తారని కాదు, కానీ మనకి ఏ అవసరం వచ్చినా కూడా అది ఆ ప్రధాన స్థానం ఎవరైతే అక్కడికి చేరనివ్వరు. ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి అది. మనం ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, మన పని ఎక్కడ ఎప్పుడు కూడా ఎప్పటికీ అవ్వదు. అన్నీ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు మాట చెప్తానంటే ఇక్కడ రాజు క్రిందినటువంటి ప్రధానులకు, అధికారులందరికీ కూడా వ్యతిరేకంగా రాజుతో మాట్లాడడానికి సాహసం చేశాడు ఈ వ్యక్తి. ఏమండి, ఏమన్నాడు చెప్పాను, చదివాం కదా మనము. రాజా, ఈ మనుషులు చేసింది చెడ్డ పని. నేరుగా అధికారుల దగ్గర వెళ్ళలేదు. ఏమండి, ఎవరైతే ఇర్మియాను పట్టి బురదలో వేశారో వారి దగ్గరికి వెళ్ళలే. ఎవరైతే ఇర్మియా మీద అన్యాయంగా మాటలు చెప్పారో వారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? ఒకవేళ వారి దగ్గరికి ఈ మాటలు చెప్పితే ఆ మాటలు మరలా వేరే రకం వక్రీకరించి రాజుతో మరొక మాట చెప్పి ఏదేమైనా ఇర్మియాను వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకొరకే ఈ ఎబెద్మెలెకు వ్యక్తి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ మనుషులు చేసింది చెడ్డ పని, లేక అన్యాయం. సాహసం చేసి ధైర్యం నిలదీశాడు. రాజభవనంలో ఉంటూ రాజు నిర్ణయానికి వ్యతిరేక మాట్లాడటం అంటే ఇంచుమించుగా మరణ శిక్షను కోరుకున్నట్టే. ఏమండి, రాజు ఒకసారి తీర్మానం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి ఒక సామాన్యుని సేవకుడు, ఏమంటే మరలా రాజు కింద ప్రధానుల్లో, మంత్రుల్లో ఇంకొకరు కాదు, ఒక సామాన్యుని సేవకుడు ఎవడైనా సరే రాజు నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు లేక మాట్లాడాడంటే ఇంచుమించుగా మరణ శిక్షను కోరుకున్నట్టే.
కానీ అతడు మనుషుల కంటే కూడా దేవుని నీతికే ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రోజు ఇలాంటి ధైర్యం మనలో ఎంతమంది? నీ కళ్ళ ముందు ఎంత అన్యాయం జరిగినా, అది ఏమైపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఎబెద్మెలెకు మాత్రం ఏమండి తన మౌనాన్ని అవసరమైతే ఆ ప్రవక్త కొరకు చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు. గమనించ. అందుకని మనుషుల కంటే కూడా, రాజు కంటే కూడా, ప్రధానుల కంటే కూడా దేవుని నీతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే మనకి ఒక వచనం చదివాం, ఏమని? నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. కీర్తన గ్రంథం మనం చదువుతాం కూడా, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక చెప్పండి నేను అతను కనపరుస్తాను, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పించేదను, శ్రమలో నేను అతనికి తోడైండదును, దీర్ఘాయువు చేత అతనిని. అంటే దేవుని నమ్మితే, దేవుని నీతికి ప్రాధాన్యత ఇస్తే అలాంటి అభయాన్ని మనము అది ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా సాహసం చేయను. అలా అయితే ఆ జరుగుతున్న అన్యాయాన్ని లేక అక్రమాన్ని నీవు కూడా పరోక్షంగా బలపరుస్తున్నట్టే. జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు మాట్లాడలేదు అని అంటే దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్లే. ఆ పాపములో నువ్వు భాగము పంచుకుంటున్నావు అన్నమాట. ఏమండి? ఒకవేళ నేను మాట్లాడినా నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా మాట ఎవరు లెక్కలోకి తీసుకుంటారు? నా ఆలోచన ఎవరికి పట్టదు అనేటువంటి ఆలోచన ఉన్నావేమో. ఎబెద్మెలెకు అనే వ్యక్తి ఒక సామాన్య సేవకుడే. అతని మాట ఎవరు వినాలని లేదు, వినరు కూడా. కానీ ఏమండి, అక్రమాన్ని ఖండించడానికి అతడు నిలబడ్డాడు. ఈరోజు నేనంటాను, ఒకవేళ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిలబడేది చాలు, నీ పక్షాన ప్రభువే యుద్ధం చేస్తా. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పగలడు హల్లెలూయా. ఏమండి, మరి ఇక్కడ ఈ ఎబెద్మెలెకు కూడా దేవుని మాటను బట్టి, దేవుని నీతిని బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. నా పక్షాన ప్రభు ఉన్నాడు. ఏమండి, మరి మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తలు మనం గమనించినప్పుడు ఆయన చివరి దినాల్లో యెరూషలేము దేవాలయం వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన మనందరూ తెలుసు. ఆయన దేవాలయం దర్శించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? చెప్పాలి. గడిచిన దినాలు మనం ధ్యానం చేశాం కదా. ఆయన యెరూషలేము దేవాలయం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి అక్కడ? అన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఒక మాటలో. ఏమండి, అక్కడ ఏం జరుగుతుంది? అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళతో పాటు పాలిభాగస్తులై ఆ వ్యాపారాలు చేస్తున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తికి మాత్రమే కోపం వచ్చింది. ఆయనే సజీవుడైన ప్రభు. ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, ఏమని? నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేశారు అని చెప్పి. అక్కడ ఎవరు అంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. అయ్యో, ఇది దేవుని పరిశుద్ధ మందిరము, పితరుడైనటువంటి సొలొమోను చేత సుందరంగా నిర్మించబడిన ఆయన మహిమ, ఆయన ప్రసన్న ఇక్కడ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మరిచిపోయి అందరూ రాసి అన్యాయ అక్రమాన్ని ప్రశ్నించకుండా పాలిబాక్సులు అయిపోతుంటే ప్రభు మాత్రం అక్కడ అక్రమాన్ని సహించలేక. ఈరోజు ఒక దేవుని బిడ్డగా మన కళ్ళ ముందు సమాజంలో, సంఘములో, క్రైస్తవ కుటుంబాలలో ఏమండి జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రశ్నించడానికి మనకి ఆలోచన వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంతమందిలో నా మాట ఎవడు వింటాడు? ఇక్కడ అసలు నేను మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? కానీ ఇక్కడ ఎబెద్మెలెకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి ఎవ్వరి మాట పట్టించుకోలేదు. ఒకటే ధైర్యం, నేను దేవుని నమ్మాను, దేవుడైనా సహాయం చేస్తాడనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం. గమనించారు పిల్లరా, ఇక్కడ చూస్తూ ఊరుకోలేదు అక్రమాన్ని.
గమనించాలి. మనము కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. యేసుప్రభు వారు చేసిన కార్యాన్ని ఆయన మనకు మార్గదర్శి. ఏమండి, అక్రమం జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించేటువంటి ఒక మార్గాన్ని సరళం చేసింది మన ప్రియ ప్రభు. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. అలాగని పాపం చేయకూడదు. ఏమండి, ప్రశ్నించాలి కానీ పాపం చేయకూడదు. మీరు అపవాది తనలను ఎదిరించకు, శక్తిమంతునట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని చదవండి గట్టిగా మాట, వాటిని ఖండించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? ఆ 10వ వచనం చదువుతున్నాను చూడండి. నేను గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. ఆ తర్వాత మాట, నిష్ఫలమైన లేక ప్రయోజనము లేని పనికి రానటువంటి అంధకార క్రియలలో, అపవాది క్రియలలో, లోక సంబంధమైన వాటిలో ఈ మాత్రం కూడా పాలిభాగసులు కావద్దు. జరుగుతున్న అక్రమము కానీ, అన్యాయం కానీ, తప్పు కానీ జరుగుతున్నప్పుడు అందులో పాలిభాగం అయిపోకుండా ఏం చేయాలంటే దానిని ఖండించాలి. ఇది ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్తాను హల్లెలూయా. ఇక చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. మరొక గుణలక్షణం ఏంటంటే ఎబెద్మెలకు జీవితంలో ఇందాక చెప్పినట్లుగా మరి సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తి. ఏమండి, రాజు అనుమతి పొందిన తర్వాత, ఎందుకు సున్నితమైన మనస్సు అంటున్నానంటే, రాజు అనుమతి పొందిన తర్వాత ఇర్మియాను ఆ బురదలోంచి పైకి తీయడానికి కేవలము ఏమండి మనుషులు మాత్రమే కాదు కానీ మనుషులతో పాటు ఏం చేశాడంట? చదువుతాం ఒకసారి 11వ వచనం కిందకి చదవండి. ఎబెద్మెలకు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అక్కడ నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గొడ్డపాతలను తీసుకుపోయి దింపి తాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకునమని అతనితో చెప్పాడు. అర్థం ఏంటనంటే, ఇర్మియాను తాళ్లతో పైకి లాగుతున్నప్పుడు ఆ తాళ్ళు ఆ చంకలో పెట్టుకున్నప్పుడు ఆ తాళ్ల వల్ల ఇర్మియాకు గాయాలు అవ్వకూడదని, ఆ తాళ్ల రాపిడి వల్ల ఎలాంటి కష్టము కలగకూడదని చెప్పి ఆ తాళ్ళు పెట్టే ముందు ఏం చేయాలంట, ఆ గుడ్డలు, ఆ పాత గుడ్డలు అన్ని ఆ సంకల కింద తాళ్ల కింద పెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చి చాలా జాగ్రత్తగా పైకి తీశాడు. గమనించాలి. ఏమంటే ఆ తాళ్ళు రాసుకోకుండా ఉండడానికి ఆ చినిగిపోయిన బట్టలు తాడు కింద పెట్టి చెప్పాడు. అతనిలో ఉన్నటువంటి ఆ చిన్న జాలి గుణం, ఆ సున్నితమైన మనస్తత్వము ఏమండి అతనిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడి. చూడండి, సాధారణంగా మనం ఏమనుకుంటాం, అదే స్థితిలో గోతులు పడిపోయి ఆడు ఎలాగైనా బ్రతకాలి, ఎన్ని దెబ్బలు తగిలితే మనకేంటి అనుకుంటాం. సాధారణంగా ఆలోచించేది ఏంటంటే, ముందు ఆడు ఏం చేయాలా? దెబ్బలు ప్రాణాలతో బయటికి రావాలి, తర్వాత దెబ్బలు తగిలితే బాగు చేయించుకోవచ్చులే. కానీ ఇక్కడ ఎబెద్మెలెకు ఆ బురదలో ఇర్మియా గోతులను పైకి వచ్చినప్పుడు కనీసము తన శరీరానికి ఒక చిన్న గాయం కూడా, అంటే ఆ తాళ్ళతో పైకి తీస్తున్నప్పుడు ఆ తాడు యొక్క రాపిడికి తన చర్మం కూడా ఏమాత్రం కూడా గాయం అవ్వకూడదు ఒక సున్నితమైన ఆలోచన కలిగి ఆ ఇర్మియాను పైకి తీశాడు. అది అతను ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం. ఇది అతని సున్నితత్వాన్ని చూపిస్తా ఉంది. ఏమండి, సహాయం చేసేటప్పుడు పిల్లరా ఎదుటివాని బాధను అర్థం చేసుకొని మనం సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి కష్టం కలగకుండా, గాయాలు లేకుండా చూడడం అనేది కూడా చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణము ఎబెద్మెలెకులో మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని ఇర్మియాను అందరూ దేశిస్తున్న సమయంలో ఇర్మియా మాటను ఎవ్వరు వినని ఆ పక్షంలో, కానీ ఎబెద్మెలెకు మాత్రమే అతనిని ఒక దేవుని పక్ష నిలబడిన ప్రవక్తగా గుర్తించాడు, గౌరవించాడు. ఏమండి, ప్రాణాపాయం లేకుండా ఇర్మియాను కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని నమ్మాడు, దేవుని నీతికే ప్రాధాన్యత ఇచ్చాడు కనుక అపాయకరమైనటువంటి సావుకుని రక్షించగలిగాడు ధైర్యం. ఈరోజు ఆ ఎబెద్మెలెకు జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, అన్యాయాన్ని మనం ఎదిరించాలి.
చుట్టూ ఉన్న వారంతా కూడా తప్పు చేస్తున్నప్పుడు ఒంటరిగానైనా సరే నీతి పక్షాన మనము నిలబడగలం. దీని వాక్యం మనకు నేర్పించదు అది. రెండోది ఏంటంటే చిన్న సహాయము గొప్ప ఫలితాన్ని, అంటే మనం చేసేటువంటి చిన్న జాలి కలిగినటువంటి పని మరొక ప్రాణాన్ని కాపాడుతున్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మూడోది ఏంటంటే నమ్మకం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే, గౌరవిస్తే దేవుడు అల్పుడైన సేవకుడు కానీ అసాధారణమైన ధైర్యం. ఈరోజు మన అంశము అదే, అల్పుడైన సేవకుడు కానీ అసాధారణమైన ధైర్యం. ప్రతి విశ్వాసులు ఇదంటారు. మనం అనుకోవచ్చు, నేను చిన్నవాడిని, అల్పుడిని, నా మాట ఎవరు వినరు, నా మాట ఎవరు లెక్క చేయరు, నాకు ఎలాంటి విలువ లేదనుకోవచ్చు. కానీ అసాధారణమైన ధైర్యం నీలో ఉంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ఎబెద్మెలకు జీవితాన్ని దీవించినట్లుగా ఒక గొప్ప అభయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడవు, నమ్మకమైన దేవుడవు, రాజు సహితము నీ దాసుని చంపడానికి ఆయన అనుమతులు జారీ చేసినప్పుడు సామాన్య సేవకుడిగా ఉన్నటువంటి ఎబెద్మెలెకు తన ప్రాణాలు తెగించి నీ సేవకుని యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఈరోజు నా తండ్రి, నీ వాక్యాన్ని నమ్మిన మేము ఎబెద్మెలెకు జీవితంలో నుండి అనేక విషయాలు విన్నాం. అతనిలో ఉన్నటువంటి గుణలక్షణాలు, అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్న బలమైన నమ్మకంలో ఆయన మేము కూడా పాలిభాషలు చూపించాం. అలాంటి స్థితి దయచేయండి. జరుగుతున్న అన్యాయము, జరుగుతున్న అక్రమము, జరుగుతున్న తప్పు ఏది ఉన్నప్పటికీ ధైర్యంగా దానిని ఖండించగలిగేటువంటి, ప్రశ్నించగలిగేటువంటి ఆయన ఒక విధి విధానాన్ని మాకు దయచేయండి. ఒకవేళ నాలో మాలో అందరం కూడా మాకెందుకులే అని అనుకుంటున్నామేమో నాయన, తద్వారా మేము కూడా పరోక్షంగా అన్యాయాన్ని సమర్థిస్తున్నామని గుర్తెరిగి నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడని వాక్యం సెలవించినట్లుగా మేము అలాంటి ధైర్యం కలిగి ఉండే కృప నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, నీ పక్షాన్ని, నీతి పక్షాన్ని నిలబడినప్పుడు అద్భుతాలు చేసే దేవుడవు. ఈ సహాయము ద్వారా మేము నడిపించగలవు. అలాంటి స్థితిలో మేము ఉండగలం. ఆ యొక్క సత్యాన్ని మేము గుర్తించడానికి నీకు సహాయం అనుగ్రహించండి. మరొకసారి ఎబెద్మెలెకు జీవితం ద్వారా మేము నేర్చుకున్న ప్రతి మాట మా దైనందిన జీవితంలో పాటించడానికి నీ సహాయం అనుగ్రహించండి. తదుపరి ధరమైన మీ ఆత్మలో ఉంచు. యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. మంత్రి సమయంలో సంఘ కానుకను మనము సమర్పిద్దాం. సంఘ కార్యదర్శి గారు, సరిష్పేహ గారు కానుకలు సేకరిస్తారు. సమయంలో ప్రత్యేక పాట మరి రోజా వచ్చి ఆ పాడి వినిపిస్తుంది. మనము కానుకలు సమర్పిద్దాం. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 92వ పాట అందరికీ తెలిసిన పాట కాబట్టి నాతో పాటు ఎక్కివేస్తారని ఆశిస్తున్నాను. యేసు పదాంబు శరణం నర దోసమహాంబుధి శరణం, యేసు పదాంబు శరణం.
బ్రోవార ప్రభువే శరణం శరణం యేసు ప్రదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసు ప్రదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం పాపనవాశక శరణం నర శాప విమోచక శరణం పాప వినాశక శరణం నర శాప విమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రావునైతి ఓ ప్రభువా శరణం ప్రాపువైతి ఓ ప్రభువా శరణం యేసు ప్రదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం పరమ పురుషుడ శరణం ఓ నిరుపమే మూడ శరణం పరమ పురుషుడ శరణం ఓ నిరుప ప్రేముడ శరణం మరణమొంది మరి మృత్యం జయుడై మరణమొంది మరి మృత్యం జయుడై పరమునకేగిన ప్రభువా శరణం పరమునకేగిన ప్రభువా శరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం నీతి పూర్ణిమా శరణం జగ జ్యోతిరత్నమా శరణం నీతి పూర్ణిమా శరణం జగ జ్యోతిరత్నమా శరణం జాతి భేదరహితుడా హితుడా జాతి భేదరహితుడా హితుడా నీతి ప్రబోధక నీవే శరణం నీతి ప్రబోధక నీవే శరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం తేజోమూర్తి శరణం విభజిత కీర్తికి శరణం తేజోమూర్తికి శరణం విభజిత కీర్తికి శరణం రాజరాజయో భారత రాజ రాజరాజయో భారత రాజ ప్రభువా శరణం ప్రభువా శరణం యేసు శరణం నర దోష మహాంబుధి హరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం ఏదే మహం ఏదే సత్యం ఏదే జీవము యేసు శరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం దాని మొత్తం డబ్బులు దానికి ఇచ్చినదండి ఇంకేమైనా అదేవిధంగా మరి రోజా ఒక చక్కనటువంటి పాట అదేంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి
మరి శరణం అంటూ ఈ పాట ఇప్పుడు వినలేదు, చాలా చక్కగా పాడింది. దీన్ని రచయిత పేరు చూస్తే చెట్టి భానుమూర్తి గారు రాశారు ఈ పాట. మనకి ఈ యొక్క వాట్సాప్లో ఒక యాప్ ఉంది, శ్రీకాకుళంలో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు డేవిడ్ గారు, శోభా డేవిడ్ గారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు తను పాడింది కదా పాట, భానుమూర్తి గారు వాళ్ళ తాలూకు పని ఏంటంటే, భానుమూర్తి గారు పాడారు కాబట్టి వాళ్ళ తాలూకా వంశాలు, జనరేషన్స్ ఎవరైతే ఉన్నాయో, వాళ్ళ మనవడు కానీ ముని మనవులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకా చరిత్ర సేకరించారు. ఇప్పుడు రోజా పాడింది చరిత్ర సేకరించి పెట్టారు. నిజంగా పాడింది రోజా. Thank సమస్తం ఎరిగిన దేవుడవు నీకు స్తుతులు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ధననిధిలో నుండి కొంత భాగము హృదయపూర్వకమైన ప్రేరేపణ కలిగిన వారమై గుప్పిలు విప్పి నాయన నీ సన్నిధిలో సమర్పించాం. మరి ఏ కుటుంబంలో అయితే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో కుటుంబాలన్నిటి దర్శించి సమృద్ధిని దయచేయండి. ఈ కానుకలు నూరంతలుగా ఫలింపజేసి సంఘ పరిచర్యలో ఉపయోగకరంగా నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పెళ్లి సమయంలో ప్రకటనలు విందాం. సంఘ ప్రకటనలు, సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు. మరి సంతోషం ఏంటంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మరి అంటే టైం అనుకున్నాను ఇంకెవరు రాలేదు అనుకున్నాను, కానీ అలాగే మొత్తం వచ్చేసారు. చాలా సంతోషం అనిపించింది. ఇట్టి రీతిగానే ప్రతి వారం కూడా అందరూ కూడా రావాలని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవ సేవకుల ద్వారా ఒక చక్కనటువంటి వాక్యం మనం విన్నాం. అక్కడ ఏంటంటే, అక్కడ మనం ఆలోచిస్తే రాజు తీరిస్తే దానికి కానీ ఇక్కడ రాజు ఉన్నారు. ఆ రాజు ఏం చేశారంటే, మరి ప్రజలందరూ ఏం చెప్పారు, ఆ ఇర్మియాని ఏం చెప్పారట, ప్రవక్తని చంపమని చెప్పారు. ఆయన చంపమంటే రాజు కూడా మొదటిసారి ఏం చేశాడు, ఒప్పేసుకున్నాడు. కానీ రాజు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. పేర్లను ఉంది. అతను ఏంటంటే సేవకుడు, అధికార సేవకుడు. మరి సేవకుడికి తన తాలూకా పని ఏంటంట, తను ఏదో చేసుకోవడమే. మరి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటమే అంత ధైర్యం ఉంటుందటి. కానీ ఈరోజు మనం విన్న వాక్యం, ఆయన పేరు ఏంటంటే ఎబెద్ మెలెకు. ఆయన పేరేంటి, ఎబెద్ మెలెకు. ఒక సైనికుడు, సామాన్యమైన సైనికుడు, చిన్న చిరుద్యోగి అయిండొచ్చు. అయితే ఇతను ఏంటంటే, ఈ సేవకుడు ధైర్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, ఇది అన్యాయము. ఏం చెప్పాడట, ఇది అన్యాయం, ఇది కాదు. ఇర్మియాను అతను ఈ విధంగా మీరు శిక్షించకూడదు అనేసి చెప్తే అతను ఏంటట, తిరిగి రాజు మరలా ఆలోచించి తను ఏం చేశాడట, రక్షించినట్టుగా చూస్తాం. అయితే మనకి ఇది సింపుల్గా అవ్వచ్చు, కానీ ఇక్కడ మనం ఎబెద్ మెలెకు గురించి చూస్తే ఇది మనమే ఆ స్థానంలో ఉంటే అలా చేయగలమా? ఒక రాజు ఒక శాసనం ఇచ్చాడు, దానికి తిరగకూడదు. అలాంటిది రాజా ఇది అన్యాయం అని చెప్పాడు. అంటే దీనిలో ఇతనిలో మనం ఏం గ్రహించాలి, అన్యాయాన్ని సహించడు. ఏమైతే అవని, నా ఉద్యోగం పోతే పోని. ఇర్మియా ఒక మంచి సేవకుడు, ఒక ప్రవక్త. ఆయన ఈ విధంగా చంపబడకూడదు అని ధైర్యంగా ఏమైతే ఉందనేసి ధైర్యంగా వెళ్ళి ఆ రాజు దగ్గర విన్నవించుకున్నాడు. కాబట్టి మరలా రాజు ఆలోచించి ఇర్మియాను ఏం చేస్తాడు, రక్షించినట్టుగా చూస్తాం. మరి చాలా చక్కగా పాస్టర్ గారు ఆయన తాలూకా క్యారెక్టర్ని మనకు చెప్పాడు. అంటే ఈ ఎబెద్ మెలెకులో మనం ఏం చేశారంటే, ఇతను కేవలం ఒక షండుడు అట. చూడండి, ఒక షండుడు, పుషినటువంటి షండుడు. అతనిలో ధైర్యం ఉంది, కరుణ ఉంది, అన్యాయాన్ని సహించడు. అలాంటి వ్యక్తిత్వం. అంటే ఒక చక్కనటువంటి ఇలాంటి మనం తెలుసుకోవాలి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మనం తెలుసుకుంటే మన భావి తరాలకు చెప్పడానికి బాగుంటుంది. మరి ఇలాంటివి ఎప్పుడు కూడా పాస్టర్ గారు అందించాలని కోరుతూ ఉన్నాం. మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మనకి ఈరోజు సాక్ష్యాలు చాలా ఎక్కువ విన్నాం. ఎంతమంది చెప్పారు? 4 చెప్పారు సాక్ష్యాలు. చాలా సంతోషం అనిపించింది. తులసి తను ఏంటంటే వాళ్ళ నాన్నగారి తాలూకా మరి చనిపోయిన రోజు అంటూ తను గుర్తు చేసుకుంది తులసి. అదేవిధంగా మనోహర్ గురించి కూడా మరి ప్రార్థన చేయమంది. మరి మనోహర్ గత 2 days బ్యాక్ విజయనగరం వెళ్ళాడు. ఒక ట్రైనింగ్, ఒక 6 నెలలు ఉంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తారు 6 నెలలు.
ఆ పరీక్షలు రాస్తే దేనికైనా పనికొస్తుంది ఆ ట్రైనింగ్. మరి తన గురించి మనోహర్ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా అబ్రహాం కూడా మరి సాక్షి చెప్పాడు, తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రశాంత్ చెప్పాడు, చాలా చక్కటి సాక్ష్యం, నిజమే కదా. ఇది వీధిలో ఇక్కడ కూడా మించు ఆ వీధిలో వాళ్ళందైతే లేదు కాదు నేను చేస్తాను చూడండి అన్నాడు. చేశాడా లేదా? చేశాడు. మనందరికి తెలుసు ఆ వీధి దగ్గరికి వెళ్ళగానే మనకి ఏం కనిపిస్తుంది? ఎక్కువ పెద్ద నుయ్యి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారి నుంచి ఉంటుంది, అదొక డిస్టర్బెన్స్. దాన్ని చెప్పాడు కదా, నేనేం పర్లేదు, నా మాట వినండి. చూడండి అక్కడ ఎలా చెప్పాడు ప్రశాంత్, నా మాట వినండి. ఒక మాట అన్నాడు తను చెప్తూ, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసుక్రీస్తు బిడ్డను, నన్ను మీరు నమ్మితే దీన్ని కప్పిస్తాను అన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. ఒప్పుకొని పని చేశాడా? చేశాడు. దాన్ని మూసి ఆ స్థానంలో ఏం పెట్టాడు? బోర్ అనేది కూడా పెట్టాడు. పాస్టర్ గారు కూడా వెళ్ళారట, చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. తన గురించి మరి ప్రశాంత్ మరి చక్కగా మరి తన దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మరి తను వస్తున్న పీరియడ్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. చర్చికి కానీ సమాజానికి ఉపయోగపడే పని. ప్రశాంత్ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా చివరిలో మరి చిట్టమ్మ చెప్పింది తన సాక్ష్యం. పాలకొండ కదమ్మా, వరుసవాడి పాలకొండలో ఉంటున్నాడు. అదే కేవలం తను చూడండి, తన నమ్మకం ఇక్కడ ఏంటంటే మరి ఎబిద్మెలెకులో ఏ విధంగా నమ్మకం ఉందో అటు రీతిగానే అలాగే ఆ చిట్టమ్మ గురించి ప్రార్థన చేయండి. అంటే ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంటికి వెళ్ళినా కూడా మన రాత్రి గృహకూడికి చేసుకుంటాం కదా, ముగింపు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన, దాంట్లో ఇవన్నీ కూడా ఈ సాక్ష్యాలన్నింటి కూడా మీరు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా చేయండి. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా చెప్పారు సాక్ష్యం, ఈ కార్యం ఆ విధంగా చేశాడు అని చెప్పారు కదా, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. తర్వాత రాత్రి మరి ఫ్యామిలీ సెమినార్ అయింది, చాలా చక్కగా మరి జరిగింది. మరి అనేక క్రొత్త విషయాలు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా భార్యాభర్తలు వాళ్ళ యొక్క ఎలా సంబంధ బాంధవ్యాలు ఉండాలి అనేసి విడదీశారు. జెంట్స్కి ఇక్కడ పెట్టారు, జెంట్స్కి పైన లైబ్రరీలో పెట్టారు, ఇక్కడ లేడీస్కి పెట్టారు. చాలా చక్కగా ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి రామిరెడ్డి గారి కుటుంబం పాల్గొని చాలా సంతోషం అనిపించింది. తనకు కూడా రామిరెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు వాళ్ళతో. నిజంగా రామిరెడ్డి గారి ఇంటరాక్షన్ చూస్తే చాలా నాకు అనిపించింది. అంతా తెలివితేటలు. మరి సతీష్ అందరూ ఉన్నారు, పాస్టర్ గారు, లారెన్స్ గారు అందరూ ఉన్నారు. ఇంత అది పైన అంటే డ్రాయింగ్ మేషన్ చంద్రుడి పేరు పైన మాట్లాడారు. తను చాలా చక్కగా మాట్లాడారు రామిరెడ్డి గారు. ఎంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సో అతనికి చాలా ఫైనల్ ఇయర్స్కి వచ్చారు, ఏం చేద్దాము. చాలా మంది వర్రీ పడుతున్నారు తల్లిదండ్రులు, కానీ మనం ఏం చేయకూడదు, వర్రీ పడకూడదు. అదే చెప్తున్నాను వాళ్ళు. తల్లిదండ్రులు వర్రీ పడి పిల్లల్ని మాట్లాడడం కానీ ఏం చేయకూడదు. ఏంటంటే మనం ప్రశాంతతగా ఉందాం, దేవుడే వాళ్ళకి సరైనటువంటి ఒక ఉపాధి చూపిస్తాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. మనం అనుకుంటాం తొందరగా జరగాలని, లేదు, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ రీతిగా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి వచ్చే ఆదివారం, మూడో ఆదివారం ప్రత్యేకత ఏంటి? మూడో ఆదివారం స్త్రీల సహవాసం ఉంది, గమనించండి. వచ్చే ఆదివారం మూడో ఆదివారం కాబట్టి మరి స్త్రీల సహవాసం ఉంటుంది ఆరాధన అనంతరం. గతసారి సోను గారు చెప్పారు వాక్యం, మరి ఈసారి కూడా హేమలత గారు మరి ఆల్రెడీ మీనా టీచర్ గారికి అరేంజ్ చేశారు. మీనా టీచర్ గారు వచ్చే ఆదివారం చెప్తారు కాబట్టి మరి స్త్రీలందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి స్నేహలత గురించి ఒక మాట. మరి ఆ బిడ్డ మనందరికీ తెలుసు, మరి అనేక రీతిగా మరి బలహీనత పడుతూ లేస్తూ ఉంది. మరి ఇటీవల తను రాజమండ్రి వెళ్ళింది అత్తగారికి సేవ చేయాలని. మరలా అక్కడ పెయిన్ వచ్చింది, చాలా బాధ తన విషయంలో. అప్పటికప్పుడు వైజాగ్ వచ్చి ఏ డాక్టర్ అయితే తనకు సర్జరీ చేశారో అక్కడ కొంతకాలం ఉండి మరలా కొంత పర్వాలేదు పాతపట్నం వచ్చారు. మళ్ళీ పాతపట్నం వచ్చిన మరలా పెయిన్ వచ్చింది, చాలా బాధపడుతుంది ఆ పాప. చాలా ఏడుస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటే. ఆ నొప్పి తగ్గట్లేదు. తన గురించి ప్రార్థన చేయండి. ప్రదీప్ సార్ చూశారు, ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సతీష్ గారు కూడా మరి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. తన గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రత్యేక ఎజెండాగా పెట్టుకోండి మనకు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు కన్నా గురించి. ఎందుకంటే మన సంఘం ఏది ప్రార్థన చేసినా తప్పక దేవుడు మన మొర వింటాడు.
తప్పక మీ కుటుంబ ప్రార్థనలో స్నేహలత గురించి ప్రార్థన చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరగా మనకు తెలుసు పైన రీడింగ్ రూమ్ ఉంది, లైబ్రరీ. రాత్రి కూర్చున్నాం, చాలా చక్కగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో అనుకున్నా. అక్కడ వేడి ఉంటుందని, వేడి ఏం లేదు, చాలా చల్లగా, అంటే కిటికీలన్నీ తీసామేమో, చాలా చక్కగా చల్లగా ఉంది. మరి దాని గురించి కూడా మరలా దాన్ని చేయాలి అనేసి మరి అనుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ మన సంఘం నుంచి ఉంటే, మరి గతంలో మనకు ఒక అమ్మాయి ఉండేది, తను వెళ్ళిపోయింది. ఎవరైనా ఇంట్రెస్ట్, ఎవరైనా జెంట్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. సంఘపరంగా కొంత ఏదో ఒక వాళ్ళకు ఒక 2,000 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే మాకు చెప్తే ఆ టైంలో వచ్చి వాళ్ళు చూడటమే లైబ్రరీ. ఎవరైనా ఉంటే చూడండి, దాన్ని మరలా మనం చేద్దాం. ఎందుకంటే జిల్లాలో ఎక్కడా లేదు లైబ్రరీ అనేది, మన కేవలం కొరసవాడలో మాత్రమే ఉంది ఈ రీడింగ్ రూమ్ అనేది. దాని గురించి మనం కష్టపడి చేస్తే ఇంకా ఇటీవల ఈ మధ్యలో మరి ఒక పాంప్లెట్ కూడా రాశాము. సతీష్ గారు నేను అన్ని డిజైన్ చేశాము. దాన్ని కూడా అనేక సంఘాలకు పంపిస్తాము. ఇప్పుడు పంపించిన తర్వాత వాళ్ళకి రమ్మని చెప్తాము, వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే లైబ్రరీగా ఉండాలి ఆశపడితే పూర్తిగా అక్కర్లేదు, మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ ఉంటే సరిపోతుంది. మాకు తెలియజేయండి. ఏవేవైతే ఈ యొక్క ఇప్పుడు తెలియజేసామో అన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకుంటూ, ఇలాంటి సహవాసం మనకు ఎప్పుడూ ఉండాలని, ఒకరితో ఒకరు ఇలాగ మనం ప్రేమపూర్వకంగా నడుస్తూ అందరూ కూడా సంతోషంగా దేవుని యొక్క కృప. ప్రశాంత్ ఒక మాట అన్నాడు, తను చెప్పాడు కదా, విన్నాం కదా, దేవుడు అందరి మాట వినడా, ఒక మాట అన్నాడు. అందరి మాట, అందరి తాలూకు మొర వినాలి కదా, నీ ఒక్క మాటే వింటాడా అన్నాడు. దాని అందరూ అంటే మనం అనుకున్నాం, పబ్లిక్ కూడా మనల్ని ఏం చేస్తారు, గమనిస్తుంటారు. గమనించండి, వాళ్ళు కూడా పరిశీలిస్తారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని వేరేలెత్తి చూపించుకోకుండా మనందరం ఉండాలని, అట్టి రీతిగా మనందరం కూడా కొరసవాడ ఒక పురాతనమైన సంఘం, దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ మరి వీలైనప్పుడల్లా సువార్తలు వెళ్తూ అట్టి రీతిగానే మనందరం కూడా మరి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ యొక్క ప్రకటన ఎంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి చెప్పండి, ప్రకటనలను విన్నాం, ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాలలో క్రమముగా పాలుభాగస్తులు అవుదాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మరొకసారి స్మరణ చేసుకుందాం. ఎబెద్మెలెకు జీవితం ధైర్యము, నమ్మకము, జాలి కలిగినటువంటి హృదయం, భక్తి కలిగినటువంటి జీవితం, ఇవన్నీ దేవుని ప్రవక్త ఇర్మియాను కాపాడడానికి సహాయం చేశాయి. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలబడ్డాడు ఎబెద్మెలెకు. మరి రోజు క్రీస్తును నమ్మిన బిడ్డగా, వాక్యాన్ని అనుకరిస్తున్నటువంటి బిడ్డగా, వాక్య వెలుగులో నడుస్తున్నటువంటి విశ్వాసిగా, మరి మన చుట్టూ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి మంచివైతే సరే, ఒకవేళ చెడ్డవైతే మౌనంగా ఉండిపోతున్నామేమో. ఎబెద్మెలెకు మౌనాన్ని విడిచిపెట్టినటువంటి ధైర్యం కలిగిన సాహసం చేశాడు. జరుగుతున్న అన్యాయాన్ని నిలిచాడు. కాదు, గొప్ప అద్భుతం చేశాడు దేవుడు ఎబెద్మెలెకు ద్వారా. ఇర్మియా ప్రాణాలను కాపాడాడు. అలాంటి ధైర్యం కలిగినటువంటి విశ్వాసం, ధైర్యం కలిగిన భక్తి జీవితము మనకు కూడా కావాలి. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి సంఘ కార్యదర్శి గారు, సహోదరులు డాక్టర్ సతీష్ బెహర్ గారు మనల్ని ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. వారితో పాటు ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుని రానున్న దినాల్లో మరి అసాధారణమైన ధైర్యంతో ముందుకు వెళ్దాం. ప్రభు మనల్ని నడిపిస్తారు. మహాపరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం లెక్కని వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీ ఆయన జీవితంలో మీరు అనుగ్రహించిన మరి ఆ ధైర్యాన్ని బట్టి, సమస్యను గుర్తించిన విధానం బట్టి, నీ నామములో నీ బిడ్డగా నిలబడి ఆ కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి మా చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగోనైనా దైవ సేవకులు తెలియజేసిన రీతిగా ప్రతి వ్యక్తిలో కూడా ఆ శక్తి, ఆ ధైర్యం ఉంటుంది. అది మేము ఉత్పన్నం చేసుకుంటేనే నిలబడగలుగుతాం. కనుకనైనా మరి ఆధ్యాత్మికంగా మేమంతా స్థిరపడి అట్టి ధైర్యము ఎబెద్మెలెకు కలిగి ప్రభువా నిలబడగలట్టు మీ కృప చూపించడం విజ్ఞాపన చేస్తున్నాను.
నా సంఘ ఆరాధన క్రమంతట్లో మీ కృప చూపించారు. సాక్ష్యాలు కూడా మీరు ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకించి ప్రశాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను బిడ్డ నిలబెట్టి నేను ఆ విశ్వాసాన్ని మీ పెంపొందింపజేసి నీలో నిలదొక్కుకోవాలన్న ఆశ, ఆ సంకల్పం నేను ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడు కూడా నేను నీ యొక్క పరిచర్య కొరకు ఆలోచించే మరి మనస్తత్వాన్ని మీరు ఇచ్చినందుకు కూడా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తులసిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలా అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇలాగ పాలకుడు నుంచి సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించిన అనిల్మై తెలియజేసిన రీతిగా కన్నక్క విషయంలో గతంలో అనేక మార్లు మీరు ముట్టి స్వస్థపరిచారు. తన ద్వారా మంచి సాక్ష్యాలు మాకు అందించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు తను పడుతున్న బాధ, ఆ బలహీనత మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నాయన మీకు ఏది కూడా మరిగి ఉండలేదు నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. గాయం పెట్టువారు మీరే, దాన్ని మనుపువారు కూడా మీరే కనుక నాయన మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం. దయచేసి మీ సహాయతనిచ్చి నీ చేయించి స్వస్థపరచమని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. అనిల్మై తెలియజేసిన రీతిగానే మా కుటుంబాల్లో మా గృహాలు మేము చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి పరిస్థితులు మర్చిపోకుండా ప్రతిదాన్ని గుర్తు చేసుకుంటూ నాయన ఒక సహవాసంలో ఒకరికొకరు నాయన ప్రేమపూర్వకంగా నాయన ఆధ్యాత్మికంగా పురుకొల్పుకుంటూ ఈ సహవాసంలో మేము పెంపొందించబట్టడానికి సహాయతను అనుగ్రహించండి. దయచేసి మా సంఘాన్ని మీరు దర్శించండి. ఎవరైనా బలహీనలు ఉంటే వారిని బలపరచండి. నేను ఎవరైనా అనారోగ్యంతో ఉంటే దయచేసి వారిని స్వస్థపరచండి. నేను నీ సన్నిధికి రావటానికి ఆటంకపరచబడుతుంటే నేను ఆటంకాలను తొలగించి నీ సన్నిధికి రాగలుగుటకు, నీ వాక్యము చేత బలపరచబడగలుగుటకు నీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ మంచి వాక్యాలతో బలపరుస్తున్న దాని విజ్ఞాపన చేయండి. తగు ఆరోగ్య బలము శక్తినిచ్చి ఇంకొన్ని అనేక విషయాలు మా పంచుకున్నట్టుకు ఆత్మీయంగా విశ్వాసం బలపరచబడుటకు సహాయం అనుగ్రహించమని, నా సహవాసాన్ని మీరు దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణసును క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తెప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి నిత్య కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడయండి. బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను బలపరిచి ఆరోగ్యవంతుల గురించి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా భద్రపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృపలో దాచి బలవంతులుగా మార్చి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపాటు అనుగ్రహించును గాక. ఆమేన్. కర్తమమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార